గతం కంటే కూడా ఈసారి కొంత జాగ్రత్తగా తీసుకొని ఇటు పోలీసులు అన్ని శాఖల సమన్వయంతో అయితే శోభాయాత్రలు పటిష్ట బందోబస్తు నడుమ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనకు ఈ టెలిఫోన్ భవన్ ఏదైతే మెయిన్ బస్ స్టాప్ ఉంటుందో అక్కడ నుంచి కదులుతూ తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపుగా వస్తున్న పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లోనే ఇటు సెక్రటేరియట్ కూడా అంటే మరొక 30 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనకు ప్రధానంగా సెక్రటేరియట్ ముందు నుంచి వెళ్లే దారంతా కూడా కొంత చిన్నగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంత ఎక్కువసేపు సమయం ఉంచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ నుంచి ఒక్కసారి తెలుగు తల్లి ఫ్లైఓవర్ క్రాస్ అయితే కనుక చాలా త్వరగానే ట్రైన్ నెంబర్ 4కి చేరుకునే అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ 11-12 గంటల నడుమ మనకు ట్రైన్ నెంబర్ 4 ఏదైతే హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాటు చేశారో అక్కడికి ఈ భారీ గణనాథుడు చేరుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ప్రత్యేక పూజ నిర్వహించి బిల్డింగ్లను తొలగించిన తర్వాత నిమజ్జనానికైతే ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం 70 అడుగుల మహాగణపతి 7 తలలు 14 చేతులతోటి అట్లాగే 7 సర్పాలతో ఎంతో వైభవంగా ఈసారి విగ్రహాన్ని కూడా అందంగా రెడీ చేశారు. ఆ పెద్ద భారీ విగ్రహాన్ని చూసేందుకు కూడా భక్తజనం అయితే తరలి వస్తున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు మహాగణనాథుడి శోభాయాత్ర ముందు వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి కేవలం హైదరాబాదే కాదు జిల్లాలు వివిధ రాష్ట్రాల నుంచి కూడా భారీగా తరలి వస్తున్నారు. ముఖ్యంగా గణేష్ ఉత్సవాలంటే ఒకప్పుడు బాంబే మహారాష్ట్ర అనుకునే వాళ్ళు, అంతకు మించి కూడా మన హైదరాబాద్లో ఆ గణేష్ ఉత్సవాలను అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎంతోగానో ఎదురు చూసే భారీ గణనాథుడి మహాశోభాయాత్ర అయితే కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లోనే ఈ శోభాయాత్రకు సంబంధించి అయితే మరింత స్పీడప్గా కదులుతుందని చెప్పుకోవచ్చు. మనం ఒకసారి విజువల్స్లో చూస్తే ప్రత్యేక అలంకరణలో ఇటు యువతులు ఆటపాటలు మనం చూడొచ్చు. ప్రతి ఏటా కూడా ఖైరతాబాద్ మహాగణనాథుడి ఉత్సవాలు చాలా వైభవంగా నిర్వహిస్తారు. కళాకారుల నృత్యాలు ఆటపాటల నడుమ మనం చూడొచ్చు. శోభాయాత్ర ముందు అమ్మాయిలైతే చాలా పెద్ద ఎత్తున వచ్చి ఉత్సవాలు పాల్గొంటున్నారు. అన్నా చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళంతా? ఉప్పల్ నుంచి వచ్చాం. ఎంతమంది ఉన్నారు? 15 మంది పైన ఉంటాం. ఏంటి అంటే ప్రతి ఏటా చెప్పండి మేడం, ఎక్కడి నుండి వచ్చారు? మీ టీం అంతా ఎక్కడి నుండి? మారేడుపల్లి ఇక్కడ హైదరాబాద్. ఎవ్రీ ఇయర్ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవానికి వస్తుంటారా? అవును మేడం, చాలా హ్యాపీగా ఉంది మేడం. ఇక్కడ మాకు ఛాన్స్ దొరికినందుకే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎంతమంది ఉంటారు టీము? వీళ్ళ డ్రెస్ అప్ అంటే ఏంటి? 20 మంది ఉంటారు మేడం. నా దగ్గర బోనాలు ఐటము అండ్ కోలాటాలు కేరళ సెటప్ అన్నీ ఉంటాయి మేడం. నాది హనీ ఈవెంట్స్. ఎట్లా అనిపిస్తుంది మరి ఇంత పెద్ద గణనాథుడి ముందు శోభాయాత్రలో పాల్గొచ్చిన వరం ఇక్కడ నేను చేయడం అనుకోని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలా గెటప్స్ అన్ని ఏ థీమ్ తో తీసుకున్నారు? నాది కాస్ట్యూమ్ డిజైనర్ని మేడం. నేను ఇలా గెటప్స్ అన్ని నావే. ఎవ్రీ ఇయర్ ఒక కొత్త కాస్ట్యూమ్ తీస్తా వినాయక చవితి కోసం. ప్రజెంట్ చూడొచ్చు ఖైరతాబాద్ మహాగణనాథుడి శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా మహిళల ఆటపాటలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనకు చూస్తే ఒకే విధమైన డ్రెస్ కోడ్లో ముఖ్యంగా మరాఠీ స్టైల్లో మహిళలంతా కూడా డ్రెస్ అప్ అయి ఇక్కడ కోలాటాలు ఆడుతున్న పరిస్థితి ఉంది. ప్రతి ఏటా కూడా ఇదే విధమైన సంబురంగా ఈ ఖైరతాబాద్ మహాగణనాథుడి శోభాయాత్ర అయితే నిర్వహిస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇంత అద్భుతంగా జరిగే శోభాయాత్రను చూడాలి దగ్గరుండి అని కూడా ఎంతో దూరం నుంచి కూడా కష్టపడి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. చూడొచ్చు మనం ప్రజెంట్ అయితే ఇటు ఖైరతాబాద్ మహాగణనాథుడు టెలిఫోన్ భవన్ మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు కదులుతూ వస్తున్నాడు. ఖైరతాబాద్ మహాగణనాథుడి ముందు ఆటపాటలు అంటే డీజే కావచ్చు, లోకల్ డోల్ బ్యాండ్తో పాటు మహిళల కోలాటము ఆటపాటలు చాలా అద్భుతమైన ఆటపాటలతోటి మహాగణనాథుని ఎంతో వైభవంగా ఉత్సాహంగా ఈ శోభాయాత్రలో కదిలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మహాగణనాథుని చూడమే కాదు ఈ సంబరాలను కూడా దగ్గరుండి తిలకించేందుకు వస్తుంటారు. అదే విధమైన ఏర్పాట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి ఏటా కూడా ఈ విధమైన ఏర్పాట్లతో పాటు పబ్లిక్ కూడా ఇబ్బందులు కలగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
ముఖ్యంగా ఈ రోజు 12-1 గంట మధ్యలో ఈ భారీ గణనాథుడి నిమజ్జనం అయితే హుస్సేన్ సాగర్లో చేయబోతున్నారు. దానికి సంబంధించిన శోభాయాత్ర కూడా చాలా స్పీడ్గా కదులుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రజెంట్ మనం చూస్తే లక్డీ కప్పుల్ మీదుగా టెలిఫోన్ భవన్ రావడానికి మనకు ఒక 10 నిమిషాల సమయమే పట్టింది. ఇక్కడ నుంచి మనకు తెలుగు తల్లి ఫ్లైఓవర్కి మరొక 10-15 నిమిషాల్లో చేరుకోబోతుందని చెప్పుకోవచ్చు. ఈ ఆటపాటల నడుమ భారీ గణనాథుని అయితే తరలిస్తున్నారు. అయితే ఈ ఏడాది చెప్పుకునేది ఏంటంటే ఈ సంవత్సరం 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటు ఉత్సవ నిర్వాహకులు ఎంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహించారు. అదేవిధంగా శోభాయాత్రను కూడా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి ఏటా కూడా ఖైరతాబాద్ మహాగణనాథుడి ఉత్సవాలని తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా తిలకిస్తుంటారు. అదేవిధంగా ఈ రోజు ముఖ్యంగా